కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామంలోని కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు అన్యం సుబ్బారెడ్డి దాత సహాయ సహకారాలతో సుమారు 12 ఎకరాలు 1996లో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం అక్రమ కబ్జాకు గురైందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కుడుముల ప్రభాకర్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీంతో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించి అక్రమ కబ్జాను తొలగించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామంలోని కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు అన్యం సుబ్బారెడ్డి దాత సహాయ సహకారాలతో సుమారు 12 ఎకరాలు 1996లో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం అక్రమ కబ్జాకు గురైందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కుడుముల ప్రభాకర్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీంతో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించి అక్రమ కబ్జాను తొలగించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామం కేవీఆర్ కాలనీ అనిల్ సుబ్బారెడ్డిది ల్యాండు. విజయరామరెడ్డి గారు ఆ రోజు మాకు ఇక్కడ ల్యాండ్ పెట్టి ఆ తుఫాను బాధ్యతలకు ఇచ్చిన కాలనీ, ఇది బాధ్యతలకు ఇచ్చిన కాలనీ. ఈ నుంచి మేము వాడుకుంటా అప్పటి నుంచి కూడా అది మీరు దెబ్బలు వేసుకోరు మంచి వేసుకోరని ఆ రోజు ఆయనే చెప్పిపోయిండు. ఈరోజు ఎన్ఆర్ఐ కుడుముల ప్రభాకర్ అని ఆయన వచ్చి ఈడ దౌర్జన్యం చేసి రాత్రి ఫినిషింగ్ చేసి పొద్దున చాలామంది వచ్చి ఈడైతే అయ్యా టొద్దు సర్వేలు పిలిపించుకుందాము మాట్లాడుకుందాము అని అడిగినాము. మేము సర్దుబాటు అయినాము. ఆడుకుంటే ఆడికి ఆయన తీసుకోమను, మాది ఎంత ఉందో అంత వదిలిపెట్టమని మేము కామందలు అని దయచేసి అడుగుతున్నాము. చెప్పు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఈ గొడవలు సమస్యలు లేకుండా సర్దుబాటు చేయండి. మాది ఇసుకదామెర్ల గ్రామం కొండాపురం మండలం కేవీఆర్ కాలనీ. మేము ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. మాది ఎస్సీ కమ్యూనిటీ. అయితే ఖమ్మం విజయరామరెడ్డి ఇది అప్పుడు మాకు ఇచ్చిన భూమి 30 ఏళ్ళు అవుతుంది. ఎవరు గుర్తు తెలియని ఎన్ఆర్ఐ ఇప్పుడు వచ్చి ఇది మాదని ఆక్రమించుకున్నాడు. మేము నైట్కే వచ్చి రాళ్ళు పాతాడు. ఏంది దౌర్జన్యం అని వస్తే అడిగితే ఇది నాది అన్నాడు. లేదండి ఇది మాది అని అంటే మీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, తీసుకొచ్చి మీరు రుజువు చేయించుకోండి, తీసుకోండి అని మేము చెప్పాం సార్. వస్తే అంతా ఒక అల్లకొల్లం సృష్టించారు. ఉదయం 8 గంటలకు వచ్చి ఎంఆర్ఓ పోలీస్ శాఖ గారు ఈ సమస్యను కలవ చేసుకొని మాకు పరిష్కారం చేసి న్యాయం చేయండి, మా భూమి మాకు ఇప్పించండి, మాకు ఈ భూమి తప్ప ఇంకోటి లేదు మాకు. నా పేరు మాధవ్ అండి. మాది ఇసుకదామెర్ల గ్రామం కేవీఆర్ కాలనీ అండి. 1992లో వరద వచ్చిందండి. 1996లో మాకు ఇక్కడ ఇల్లు ప్రొవైడ్ చేశారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఇచ్చిన దాత వచ్చేసి అన్నం సుబ్బారెడ్డి అండి. ఖమ్మం విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఆయనతో మాట్లాడి ఆయన సొంత భూమిని మాకు ఇప్పించారండి అన్నం సుబ్బారెడ్డి గారు. 12 ఎకరాల 73 సెంట్లు అండి ఈ ల్యాండ్ మొత్తము. ఈరోజు ఒక ఎన్ఆర్ఐ గారు అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఇవ్వలేదండి. ఏదైనా ఉంటే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారము చేసుకోవాలని మేము అడిగాము. లేదు 2-3 సార్లు హెచ్చరించామండి ఇది వేయడం కరెక్ట్ కాదు అని. మాకు తెలియకుండా నైట్ వేయించారండి. దీనికి రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ న్యాయపరం ఎలా ఉందంటే వాళ్ళు వచ్చి మాకు కొలిసిస్తే చాలండి, వాళ్ళకి ఇచ్చేయండి. కాకపోతే ఇది మొత్తం కొలిసి మాకు మా ల్యాండ్ మాకు ప్రొవైడ్ చేయాలని, ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి ఒక ఊర్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము.